దినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రభువు మనందరితోనూ మాట్లాడును గాక. తన వాక్య ప్రత్యక్షతలో నుండి మనల్ని దర్శించును గాక. ఈనాటి ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. రెడీ, 1 2 3 స్టార్ట్. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను ఉండజేసి తిని. ఇప్పుడు 7వ వచనం అందరి కలిసి చదువుకుందాం. నేను యూఫ్రటీస్ నది యొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకుంటని నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి పనికి రానిదాయను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈరోజు ఒక ఉన్నతమైన సత్యాన్ని ఈ నూతన సంవత్సరంలో మీ ఎదుటికి తేవాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మదేవుడు మనందరితోనూ మాట్లాడును గాక. చదువుబడిన లేఖన భాగాన్ని ధ్యానించినట్లయితే ఈ లేఖన భాగంలో కొనబడిన ఒక నడికట్టు కనబడుతుంది. కొనబడిన ఒక నడికట్టు కనబడుతుంది. ఆ నడికట్టు దేవుని నడుమునకు అంటి ఉండే రీతిగా దాన్ని ఉండనిచ్చాడు. కొనబడిన నడికట్టు దేవుడే తన నడుమునకు అంటి ఉండేటట్లు దాన్ని ఉండనిచ్చాడు, తన నడుమునకు కట్టుకున్నాడు. ఆ నడికట్టు ఆయన మాట వినలేదు. అప్పుడు ఆ నడికట్టు ఆయన నడుము నుండి వేరు చేయబడి యూఫ్రటీస్ నదీ ప్రాంతంలో పాతిపెట్టబడింది. కొంతకాలం తర్వాత దాన్ని త్రవ్వి తిరిగి చూస్తే అది చెడిపోయి ఉండెను, మరి దేనికి పనికి రానిదాయను. ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రాముఖ్యమైన సందేశం నీ ఎదుటికి తీసుకుని వస్తున్నాను. నేను ఈ అధ్యాయంలో ఉన్న 27 వచనాల్లో ఉన్న సారాంశాన్ని 2 మాటల్లో చెప్పాను, మీకు అర్థమవ్వాలని. ఒక నడికట్టును, అది కూడా అవిసెనార నడికట్టును దేవుడు కొన్నాడు. దేవుడు కొన్నాడు. ఆ నడికట్టు ద్వారా ఆయనకు కీర్తి స్తోత్ర మహిమలు కలగాలని, ఆ నడికట్టు నాదిగా ఉండాలని చెప్పి కొనబడిన అవిసెనార నడికట్టును, వెల ఇచ్చి కొనబడిన ఆ అవిసెనార నడికట్టును, దాని ద్వారా ఆయనకు కీర్తి మహిమలు కలగాలని ఆయన నడుమునకు కట్టుకున్నాడు. నరుని నడుమునకు నడికట్టు అంటి ఉండ రీతిగా దాన్ని ఉండనిచ్చుకున్నాడు. దానికి ఎంతో ఘనత వచ్చింది ఆ అవిసెనార నడికట్టుకి. కానీ ఆ అవిసెనార నడికట్టు ఆయన మాట వినలేదు. తన నడుమునకు అంటి ఉండజేయనిచ్చిన ఆ అవిసెనార నడికట్టును తన నడుమునకు అంటి ఉండనిచ్చి తద్వారా ఆ నడికట్టుకు ఎంతో ఘనత తెచ్చిన ఆ నడికట్టు ఆయన మాట వినలేదు.
అప్పుడు దాన్ని తన నడికట్టు నుండి, తన నడుము నుండి వేరు చేసి యూఫ్రటీస్ నది దగ్గర దాన్ని పాతిపెట్టాడు బండ సందులో. మరలా కొద్ది కాలం తర్వాత దాన్ని త్రవ్వి తీస్తే అది చెడిపోయి ఉండెను, ఎందుకు పనికిరానిదాయను. ఈ మాటలు ఎవరి గూర్చి ప్రభువు మాట్లాడుతున్నాడు? తానేర్పరచుకొనిన జనములలో నుండి తానేర్పరచుకొనిన ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పాపమనే ఐగుప్తు దాస్యములో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు పాపమనే ఐగుప్తు దాస్యములో ఉన్నప్పుడు విడుదల లేక దాస్య శృంఖాలతో బంధించబడి అంగలారుస్తూ ఉన్నప్పుడు, అయ్యా ఇనుము కాలినట్లు మేము శ్రమలతో కాలిపోతున్నామయ్యా, అగ్ని వంటి ఈ మహాశ్రమల చేత మేము కాలిపోతున్నాం, మాకు విడుదల కావాలి అని అంగలారిస్తే దేవుడే ఒక సేవకుని పుట్టించి వారి కొరకు ఏర్పాటు చేసి తన సేవకుని అక్కడికి పంపించి తన మహిమ ద్వారా సూచక క్రియలు అద్భుతాలు ఎన్నో చేయించి నిర్దోషమైన గొర్రె పిల్ల అనే ప్రాణమును బెలగా చెల్లించి ఆ రక్తము 4 తరాలుగా పాపదాస్యములో ఉన్న వారి మీద ప్రోక్షించి వారి పాపమంతటి నుండి ఐగుప్తులో ఉన్న వారి అవమానమంతటిని కొట్టివేసి ఆ గొర్రె పిల్ల రక్తము ప్రాణమును వెలగా చెల్లించి వారిని 430 సంవత్సరాల పాపదాస్యములను విమోచించి కుటుంబాన్నే త్యాగం చేయగలిగిన, అన్నిటినీ వదులుకోగలిగిన, అన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు నింద అనుభవిస్తూ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించుకోగలిగిన ఒక ప్రతిష్ఠితుడైన దైవ సేవకుని, తన ఇల్లంతటిలో నమ్మకమైన ఒక దైవ సేవకుని ఏర్పాటు చేసి వారిని ఐగుప్తు అని ఆ పాపదాస్యము నుండి విమోచించడానికి ఎన్ని కార్యాలు చేశాడు. ఒక సేవకుని పుట్టించాడు, వారి మధ్యకు పంపించాడు. ఆ సేవకుని ద్వారా సూచక క్రియలు, అద్భుతాలు, మహిమ కార్యాలు చేయించాడు. రాజులు సైతము ఆశ్చర్యచకితులయ్యే విధంగా అద్భుతాలు చేయించాడు. వారిని పాపదాస్యమని ఐగుప్తులో నుండి విమోచించటానికి నిర్దోషమైన ఒక గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని, ప్రాణాన్ని వెలగా చెల్లించి వారిని విమోచించాడు. వారిని నడిపిస్తూ అరణ్యములో 45 సంవత్సరాలు వారిని నడిపించాడు. అరణ్యంలో 40, యోర్దాను దాటి యోర్దాను సరిహద్దుల్లో ఆ ప్రాంతంలో 5. ఈ 45 సంవత్సరాల వారి ప్రయాణంలో 40 సంవత్సరాల అరణ్య యాత్ర మిగిలింది యెహోషువ నాయకత్వంలో జరిగింది. ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఏదీ తక్కువ చేయకుండా ఆయనే వారిని వెల చెల్లించి విడిపించిన ఆ దేవుడే వారి రాత్రి వెలిగించటానికి దీపస్తంభంగా మారిపోయాడు, అగ్నిస్తంభంగా మారిపోయాడు. పగలు వారికి ఎండ తగలకుండా పగలు మేఘస్తంభంగా మారిపోయాడు. వారి దెబ్బ తీర్చడానికి బండలోండి ప్రవహించిన జీవజలములుగా మారిపోయాడు. వారి ఆకలి తీర్చడానికి, వారు లేవక మునిపే, తెల్లవారక మునిపే వారి కొరకు మన్నాను ఇవ్వటానికి పరలోక ఆహారముగా మారిపోయాడు. వారు ఆశించినది నెరవేర్చటానికి తూర్పు గాలి, ఉత్తర గాలి అనే పరిశుద్ధాత్మను వారి మధ్యకు పంపించాడు. ఆయనే మేఘస్తంభమై, ఆయనే అగ్నిస్తంభమై, ఆయనే దప్పితీర్చు నీటి ఊటై, ఆయనే ఆహారమై, సర్వము ఆయనై
వారి శత్రువుల పక్షంగా, వారి శత్రువులతో వీరి పక్షముగా ఉండి దేవుడే యుద్ధం చేసి సైన్యాధిపతి అయి పరాక్రమశాలి అయి వారికి వాగ్దత్వం చేసిన పాలు తేనెల ప్రవహించు కనాను దేశాన్ని నడిపించాడు. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం 4 తరాల తర్వాత ఇశ్రాయేలు జనాంగానికి నెరవేర్చి వెల ఇచ్చి వారిని విమోచించి నడిపించి పోషించి అన్నీ తానై యుద్ధాలు చేసి 7 జాతుల అన్యజాతి ప్రజలను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని వీరికి స్వాస్యంగా ఇచ్చి అనుభవించండి అన్నాడు. ఇదిగో మీరు నా సొత్తు. బైబిల్లో వారిని గురించి రాయబడిన మాటలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తాయో. నేను ధరించుకొనిన ఆభరణముల వంటి వారు అన్నాడు. మీరు నా సొత్తు అన్నాడు. నేను ధరించుకొనిన ఆభరణాలు మీరే అన్నాడు. తన స్వాస్యముగా ఎన్నిక చేసుకున్నాడు. భూమి అంతటి మీద వారిని ఒక యాజక రాజ్యముగా చేశాడు. ఏం చేశాడు చెప్పాలి? యాజక రాజ్యము అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రపంచమంతటికి పరిహారం, దేని నిమిత్తమైన, పాపము నిమిత్తమైన, శాపము నిమిత్తమైన, వ్యాధి నిమిత్తమైన పరిహారకులు మీరే. మీలో నుండి ఆ పరిహారకుడు వస్తాడు అని చెప్పి యాజక రూపమైన సమస్తమునకు పరిహారము చెల్లించగలిగిన యాజకత్వము మీది, లేవియత్వము మీది ప్రభువే పరిహారకుడై సృష్టికర్త అయిన దేవుడి శరీరమును దాల్చుకొని మీ మధ్యకు వస్తాడు. మీరు యాజక రూపముకు రాజ్యము అంటూ వారిని కనపరిచాడు, స్థిరపరిచాడు, ఎత్తిపట్టాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వెల ఇచ్చుకొన్న నడికట్టును తన నడుమునకు కట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆయన నడుమునకు కట్టుకున్నాడో ఆ నడికట్టు యొక్క విలువ పెరిగిపోయింది. ఆ నడికట్టుకు ఘనత వచ్చింది. ఆ అవిసెనార నడికట్టును ఘనపరచటం మొదలుపెట్టారు. అది యాజక రూపమైన రాజ్యముగా ప్రపంచములోని కీర్తి స్థానానికి తెచ్చింది. కానీ ఆ నడికట్టు ఆయన వెల ఇచ్చి కొని విమోచించి తన నడుమునకు ఒక ఆభరణంగా నడికట్టుగా ధరించి ఎంతో ఘనతను విలువలనిచ్చిన ఆ నడికట్టు ఆయన మాట వినలేదు. పెందల కడనే లేచి ప్రవక్తల ద్వారా మాట్లాడిన ఆయన మాట వినలేదు. ఈ ఒక్క మాట బైబిల్లో సుమారు కొన్ని 100 సార్లు రాయబడి ఉంటుంది. పెందల కడనే లేచి నా ప్రవక్తలను నీ యొద్దకు పంపాను, నువ్వు వినలేదు. ఇర్మియా వంటి దైవజనులను లేపాను. ఇదిగో బబులోను రాజ్యము మీ మీదకు రాబోతుంది. అగ్ని చేత దాని ప్రాకారాలు కాల్చివేయబడబోతున్నాయి. దేవుని పట్టణమా, శత్రువు నీ మీద కల్లెర చేయబోతున్నాడు. నువ్వు దేవుని మాట విననందున ఉగ్రత రాబోతుంది. 70 సంవత్సరాలు నీవు నీ పిల్లలు దాస్యములకు వెళ్ళిపోతారు. నీ ప్రాకారాలు కాల్చివేయబడతాయి. నీ గుమ్మములు శత్రువు తగలబెడతాడు. నువ్వు ఒక అరణ్యంగా మార్చబడతావు. విడువబడిన దాని వలె అయిపోతావు అని పెందల కడని లేచి యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు లాంటి ప్రవక్తలను పంపి వారితో మాట్లాడుతూ వచ్చాడు. వినలేదు. అలా ప్రవచించిన దైవ సేవకులను గోతులు తవ్వి నీళ్లు లేని గోతులు వేశారు. అలా ప్రవచించాడనే రాజు చెంప మీద కొట్టాడు ఇర్మియాను. నువ్వు శత్రువుల పక్షంగా ఉన్నావు అన్నాడు. నింద వేశాడు. నీళ్లు లేని గోతులో పడద్రోశాడు. రోజుకి ఒక చిన్న రొట్టె ఆ మురికిలో వేస్తుంటే, ఆ చీకటి నీళ్లు లేని నూతిలో వేస్తుంటే, ఆ నీళ్ళు లేని గోతులో ఆ మురికిలో పడిన రొట్టె ముక్క తింటూ ఎలి బ్రతికాడు. దేవుడు కోపగించుకున్నాడు. నేను పెందల కడనే లేచి నా ప్రవక్తలను పంపాను, వినలేదు. ఆ నడికట్టు ఆయన మాట వినలేదు. అప్పుడు దాన్ని తన నడికట్టు నుండి, తన నడుము నుండి వేరు చేసి
యూప్రటీస్ నది దగ్గర దాన్ని పాతిపెట్టాడు బండ సందులో.